నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యుడు ఇవాటి నుండి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. రాళ్లు పగిలే ఎండలతో నిన్నటి దాకా నరకం చూసిన జనాలకు మరో 3 రోజులు హీట్ తుఫాన్ తప్పదు. తెలుగు రాష్ట్రాలను ఉడికించేస్తోంది ఈ వేసవి. ఇవాల్టి నుండి మరో 3 రోజులు చాలా డేంజర్. తెలంగాణలో సగం జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. పొడిగాళ్లతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నల్గొండలో వడగాల్పులకు 3 మృతి చెందారు. ఏపీలోనూ మరో 4 రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక జారీ అయింది. ఇవాళ అల్లూరి, పోలవరం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల సహా గోదావరి జిల్లాల్లో 45 నుండి 47 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారో చూద్దాం. ఇవాళ అలాగే రేపటి పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చూస్తున్నాం. సో ఏపీలో కూడా ఇవాల్టి వార్నింగ్ బెల్స్ ని కూడా డీటెయిల్ గా చూద్దాం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పుల తీవ్రత పెరగనుంది. రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటిన తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పటి వరకు మాత్రం బి అలర్ట్ అని హెచ్చరిస్తున్నారు. సో పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని పదే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలను ఉడికించేస్తోంది వేసవి. ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో రేపు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. రాబోయే 3-4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. సో తెలంగాణలో సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అండ్ ఈ ప్రాంతాల వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 రోజులు చాలా కీలకం. ఎందుకంటే 45 నుండి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇటు ఏపీ మొత్తంగా కూడా మనం రెడ్ అలర్ట్లో ఉన్న సిచ్యువేషన్ ని చూడొచ్చు.